నా చెప్పండి, ఎంపీకి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఒకటే పార్టీలో ఉన్నటువంటి వీపీఆర్ ఈరోజు విడిపోయి ఇద్దరు పోటాపోటీగా దిగుతున్నారు. ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి గారే ముత్తుకూరు మండలం, ముత్తుకూరు ఇది మాది ముత్తుకూరు. విజయసాయి రెడ్డి గ్యారెంటీగా గెలుస్తాడు మంచి మెజారిటీతో. అందుకని ఇక్కడ ఏమి రెడ్డి ఎవరు రారు. విజయసాయి రెడ్డి గ్యారెంటీకి వస్తాడు. పైన జగనే ఉంటే ముఖ్యమంత్రి జగనే కావాలా. ఆయన వస్తే అన్నీ అందరికీ పేదసాదికి అందరూ లక్షణంగా బతుకుతారు. ఈ చంద్రబాబు వచ్చినట్టే దగాకోరుడు. అయ్యే మాట ఎవరు నమ్మరు. జనాల్లో బాగా ఇది ఉంది, జనాల్లో బాగా చేస్తారు అని నమ్మకం ఒకటి ఉంది. ఆ నమ్మకంతో గెలుస్తారని చెప్పారు. టీడీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు విజయసాయి రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. చేస్తుంటారు, చెప్పడానికి ఏం లేదు. వాడు నేను చెప్తారు, చెప్పినా కానీ అది ఏం జరగవు. గెలిచేదే విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గ్యారెంటీగా ఇద్దరే. మరి ముఖ్యమంత్రిగా జగనే గెలుస్తారంటారా? పైన కరెక్ట్గా జగన్ పైనే ఉంటాడు. మరి టీడీపీ కూడా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా, ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పడానికి ఊరిని చెప్పుకున్న పాట గెలిచేదే పైన ప్రభుత్వం అదే. వీళ్ళు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా ముఖ్యమంత్రి ఏదేమో జగనే పైన. వీళ్ళు ఎన్ని చేసినా ముఖ్యమంత్రి పైన ఆయనే. ఈయన అంతకంటే వీళ్ళు ఏం చేయలేరు. మంచి మెజార్టీ వస్తుంది. మంచి మెజార్టీ వస్తుంది. వ్యక్తి మంచోడు, సానుకూలమైన మనిషి, దాంతో ఎక్కువగా బాగా వస్తాయి. సో ఈసారి ఆయన నెల్లూరు కూడా కొత్త మేనిఫెస్టో పెట్టాడు. ఆయన నెల్లూరు జిల్లా నేను ఇట్లా డెవలప్ చేస్తాను, మరి ఆ మాటలు నిలబెట్టుకుంటారంటారా? వెళ్ళిపోతారు. రింగ్ రోడ్డు అన్నీ చెప్పుకున్నాడు. లైన్ అన్నీ పోర్టు సంబంధించి అన్నీ నిలబెట్టుకుంటాడు. గట్టిగా చెప్పుకున్నాడు. గ్యారెంటీకి చేస్తాడు, చేసి చూపిస్తాడు ఖచ్చితంగా. Like and subscribe Eagle Media Works.